చూడండి, మన గణేశుడు వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజుకి జై. చూసారా, ఇవన్నీ మన ఇంట్లో చెట్లకి కాసినవి. ఇదైతే మాత్రం కొనుక్కొచ్చాను నిన్న, ఎందుకంటే ఇవి పండలేదు అన్నట్టు మన చెట్టు పండ్లు కాయలు. ఇగో మొత్తం ఇంట్లో ఏనండి. ఇక అసలు ఒక చామంతి గులాబీ ఇవి మాత్రం బయట ఆ రోజు కొనుక్కొచ్చిన పువ్వులు 2 ఉన్నాయి అన్నట్టు. చూసారా, సింపుల్గా అసలు స్వామికి అన్ని రకాలు వచ్చేస్తున్నాయి. జంజం వచ్చింది, వస్త్రం తయారు చేసా, జంజం వేసాను, ఏంటి సీతాఫలం కాయలు అవి అన్ని రకాలు దేవుళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి చక్కగా. చాలా బాగా జరిగింది పూజ. దేవుడు అట్లా చేయించాడు అంతే. ఇదిగోండి, ఇది మారేడుకాయ. మేము ఇది ఏం చేస్తానంటే, నేను గుజ్జు తీసేసి విభూది పోసి విభూది బొట్టు పెట్టుకుంటాం అన్నట్టు. ఇదిగోండి, శివాభిషేకం మేము నిత్యం రోజు చేస్తాను నేను. ఇక్కడ వచ్చి బాబా గారు పాదాలు చేయించాను నేను. ఎప్పుడో ఒక 12-13 సంవత్సరాలు అయింది అనుకుంటా. అప్పటి నుంచి నేను స్వామికి చేస్తా. నేను అంటే బాబా గారికి ఎప్పటి నుంచో చేస్తున్నాను కానండి, బాబా గారి పాదాలు చేయించాలని సంకేతం వచ్చింది నాకు, అందుకని చేయించాను నేను. చూసారా, సింపుల్గా పూజ అయింది. ఈ పత్రంతా మన ఇంట్లోదేనండి. ఇక్కడ వచ్చేసి ఈ అరటికాయలు కూడా దేవుడికి, అవి కూడా మన ఇంట్లో. చాలా సింపుల్గా చేసాం. ఎలాంటి కామెంట్లు పెట్టకండి, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదండి. టైంకి దేవుడికి అయితే ఒక చిన్న దీపారాధన అయితే చేశాను అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.